సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలో ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సబ్ కలెక్టర్ వికాస్ మాహ్తో, తహసీల్దార్ విఠల్, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తమ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వారు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడు పాత్ర ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాయకులు పాషా మొయినుద్దీన్ తుము, శరత్ రెడ్డి, అంకుదాము తమ కార్యాలయ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 17 సెప్టెంబర్కి ప్రజాపాలన దినోత్సవం సెలబ్రేట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే గవర్నమెంట్ ఫార్ ది పీపుల్, బై ది పీపుల్ అండ్ టు ది పీపుల్. సో ప్రజాపాలన ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ఎస్పెషలీ రెవెన్యూ, మన మెయిన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కాబట్టి రెవెన్యూ, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, వెటర్నరీ డిపార్ట్మెంట్స్, డిఆర్డిఓస్, ఐకేపీస్ సంఘాలు, అదేవిధంగా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ తరఫున మనం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అండ్ ఇది కూడా చెప్తున్నా కి అన్ని డిపార్ట్మెంట్స్ మీకోసమే ప్రయత్నం చేస్తున్నారు. సర్కార్ తరఫున, గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున రకరకాల స్కీమ్స్ ఉన్నాయి, మీ పథకం ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం, హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం రకరకాల స్కీమ్స్ ఉన్నాయి. సో అన్ని స్కీమ్స్ మీకోసమే. వీఆర్ ఆల్వేస్ ఇన్ సర్వీస్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ హోప్ఫుల్లీ వీ విల్ బీ ఏబుల్ టు డూ గుడ్ జస్టిస్. అండ్ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బోధన్ మండలంలోని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మరియు పౌరులందరికీ, విద్యార్థులందరికీ నా యొక్క ప్రజాపాలన శుభాకాంక్షలు. ఈరోజు మన యొక్క గవర్నమెంట్ యొక్క మన ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈరోజు ప్రజాపాలన అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మా తహసీల్ కార్యాలయం నందు మేము పతాక ఆవిష్కరణ అనేది చేపట్టడం జరిగింది. మరొకసారి బోధన్ మండలంలోని ప్రజలందరికీ, రైతులకు, అధికారులకు, విద్యార్థులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ మరొకసారి ప్రజాపాలన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.